ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. పాకశాస్త్ర గ్రంథంలో ఈ రోజు మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? చూడ్డానికి కొంచెం అంతా మనం కోడిగుడ్డుని పొరిటలా చేసుకుంటే ఎలా ఉంటుంది, తరువాత మన పన్నీర్ని పాలు విరక్కొడితే ఎలా ఉంటుంది. మరి దీని గురించి నేను ఎక్కువగా చెప్పను, కానీ దీని గురించి 2 విషయాలు చెప్తాను, మీకే అర్థమైపోతుంది. కొంచెమందికి ఎక్కువగా ఉంటుంది, కొంచెమందికి తక్కువగా ఉంటుంది, కొంతమందికి మోకాల్లో కూడా ఉంటుంది. సో మరి ఆలోచించుకోండి, నెక్స్ట్ డిష్ పేరేంటో మరి చేసేద్దామా? కొంతమందికి చాలా షార్ప్గా ఉంటుందంటారు, కొంతమందికి కొంచెంగా ఉంటుందంటారు, కొంతమందికి అస్సలే ఉండదంటారు. అంతేకాదు కొంతమందికి మోకాళ్ళలో ఉంటుందంటారు, మరి కొంతమందికి ఉన్న వాటర్ అంటారు. సో మరి నేను మాట్లాడుతుంది బ్రెయిన్ గురించి అండి. సో మరి సరదాగా బ్రెయిన్ గురించి మనం చెప్పుకున్నాం, కానీ దీంతో పాటు కొంచెం సోయా కూర వేసి చక్కగా తయారు చేసుకుందాం. సో మరి దీన్ని రకరకాలుగా చేసుకుంటారు. కొంతమంది నీళ్ళల్లో ఉడకపెట్టి దాన్ని తీసి మళ్ళీ చేసుకుంటారు, కొంతమంది డైరెక్ట్ మనం నూనెలోనే దేవుకోవచ్చు. ఈరోజు ఈ బ్రెయిన్ని లైట్గా సోయా కూర వేసి ఫ్రై చేసుకుందాం. సో ముందుగా దీనికి ఉల్లిపాయలు చక్కగా కట్ చేసుకుందాం. మరి అంతేకాదు ఇందులో కొంచెం అంటే శాతం పెరగడం కోసం నేను సన్నగా పన్నీర్ని సన్నగా కట్ చేసి అందులో వేసేసుకుంటాను. తినేటప్పుడు బ్రెయిన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది, కాబట్టి దీన్ని ఎంత సన్నగా ఇలా కోసుకుంటే బ్రెయిన్తో పాటు చక్కగా కలిసిపోతుంది. సో సరదాగా అనుకున్నప్పుడు కొంతమందికి ఉన్న వాటర్ అంటాం, అంటే మరి ఏంటంటే దేవుడు ఇచ్చిన మన బ్రెయిన్ని చక్కగా వాడుకోవాలి. దీంట్లో కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అంటారు, కానీ రుచి ఎరిగిన వారు ఎప్పుడో ఒకసారి చక్కగా కొంచెం తినాలనిపిస్తుంది. మరి చక్కగా తలకాయ కాల కూర వండుకున్నప్పుడు కొంచెం తెచ్చి ఆ కూరతో పాటు కొంచెం మసాలా ఘాటుగా వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసాను. దీన్ని ఇలా బ్రెయిన్తో పాటు మనం వేసేసుకొని చేసేసుకుందాం. మన పన్నీర్ కూడా చక్కగా ఈజీగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయల్ని మనం దీంట్లో వేసుకుందాం. అయితే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వాడుకుందాం. ఉల్లిపాయలు ఎర్రగా వేగితేనే దీంట్లో సూపర్ మజా. ఈ ఉల్లిపాయల్ని ఇలా కోసుకుందాం. ఈ ఉల్లిపాయల్లో ఒక రకమైన తీయదనం వస్తుంది ఎర్రగా అయితే. అలా రావడం కోసం చక్కగా ఫస్ట్ ఉల్లిపాయల్ని కొంచెం నూనెలో ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నా, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నా, సోయా కూరను కూడా ఫైన్గా చాప్ చేసి పెట్టేసుకుందాం. ఈ సోయా కూర కూడా మనం చక్కగా ఇందులో వేసుకుంటే ఆ మంచి టేస్ట్. అసలే బ్రెయిన్ వెరైటీ అంటే దీంట్లో ఇంకా వెరైటీగా చేసేస్తున్నాడు అనుకోవద్దు, చాలా చాలా టేస్టీగా తినాలని. లివరు, సోయా కూర ఇవన్నీ చక్కటి టేస్ట్ ఉంటుంది. మరి దీంట్లో మనం నూనె వేసేసుకుందాం. వేసి బాగా నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఆవాలు చిటపట్లాడిన తర్వాతే మనం వంట స్టార్ట్ చేద్దాం. ఇందులో మన ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కొంచెం మంట తగ్గించేసి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు బ్రౌన్గా అవుతూ దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం రంగు వచ్చినా పర్లేదు, చక్కగా వేయించేసుకుందాం. తొందరగా చక్కగా వేగాలి అంటే కొంచెం అంత ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో వేసి కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అవుతున్నప్పుడు ఇందులో కరివేపాకు, అలాగే మన అల్లం వెల్లుల్లి ముద్ద, మంట తగ్గించేసి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే ఈ ఉల్లిపాయల్ని మరీ ఓవర్గా చేసేసుకుంటే దాంట్లో రుచి బాగోదు. అందుకని దీంట్లో కొంచెం అంత పసుపు, మళ్ళీ కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, అయితే దీంట్లో కట్ చేసుకున్న సోయా కూర కూడా కొంచెం కొత్తిమీరతో పాటు ఇందులో వేసేసుకొని దీన్ని వేయించుకుందాం. ఉల్లిపాయలు మరీ ఎర్రగా కాకుండా ఆ మంచి రుచిని ఇచ్చే విధంగా తయారవుతుంది మన పన్నీరు. మన బ్రెయిన్ అంటే మంది కాదు, ఆ మేక బ్రెయిన్ ఏదైతే తెచ్చుకున్నామో అది రెడీగా ఉంది. దీన్ని వేసేసి చక్కగా చేసుకుందాం. దీంట్లో మన పన్నీరు, ఆ బ్రెయిన్ ఇలా వేసేసుకుందాం. కొంతమంది
దీన్ని వేడి నీళ్ళల్లో లైట్గా వేసి ఉడికిచ్చి తర్వాత తీసి ఇందులో వేసుకుంటారు. సో మరి మనం ఇందులో డైరెక్ట్గా వేస్తాం. బ్రెయిన్ ఏముంది, కోడిగుడ్డు లాగే ఇలా ఉడికిపోతుంది. ఈ మసాలా అంతా వేసేసి కుక్ చేసుకుందాం. ఒకవేళ కొంచెం నూనె తక్కువ అనిపిస్తే కొంచెం అంత నూనె ఇందులో వేసుకొని ఇప్పుడు స్లోగా కుక్ చేసుకుందాం. మరి మంట బాగా తగ్గించి పెట్టాను, కొంచెంగా చేసి మరి ముక్కలు కోడిగుడ్డు పొరిటలా కాకుండా చిన్న చిన్న సైజుల్లో దీన్ని ఫ్రై చేసుకుంటే తర్వాత అన్నంతో పాటు వేసి కలుపుకున్నప్పుడు తినడానికి బాగుంటుంది. మరి ఇది పచ్చిగా ఉన్నప్పుడే అన్నం వేయకండి, కరెక్ట్గా రాదు, అంత పొడి పొడిగా తయారవుతుంది. ఇప్పుడు మనం మిరియాల పొడి ఏదైతే ఉందో దీనిపైన జల్లేసుకుందాం. మిరియాల పొడి వేయగానే మంచి సువాసన బయటకు వస్తుంది. మూత పెట్టి దాన్ని స్లోగా కుక్ చేసుకుందాం. తరువాత మన కవ్ అండ్ కాఫ్ కర్నూల్ సోనా రైస్ని చక్కగా పలుకుల్లా ఉడికించుకున్న దాన్ని దీంట్లో వేసి టాస్ చేసుకుని తింటే అదిరిపోతుంది. మరి దీంట్లో మనం మంచిగా ఉడికించుకున్న ఈ రైస్ వేసి దీన్ని కలిపేసుకుందాం. పన్నీర్ ముక్కలు కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యి మంచి బంగారు రంగు కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి కావాలి అంటే ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది అంటే ఇందులో ఉప్పు కూడా వేసుకోవచ్చు. సరిగ్గా సరిపోయింది. కొంచెం ఈ బ్రెయిన్ ఎంతో సాఫ్ట్గా చక్కగా ఒక మంచి టేస్ట్ తోటి ఉంటుంది. దాంతోపాటు కొంచెం అంత ఆ బైట్ అంటే తినేటప్పుడు నోట్లో ఒక ముక్కలా తగలడం కోసం పన్నీరు వేసుకొని పన్నీరు బ్రెయిన్ ఫ్రైడ్ రైస్ అది కూడా మన కవ్ అండ్ కాఫ్ కర్నూల్ సోనాతో చేసేసుకున్నాం. మరి దీన్ని ఇలా 1 నిమిషం అట్టిపెట్టి తర్వాత దీన్ని వడ్డించేసుకుందాం. అన్నం వేసే ముందు బ్రెయిన్ చక్కగా కుక్ అయిపోవాలి. అప్పుడు దాంట్లో అన్నం వేసుకుని లైట్గా కలుపుకోవాలి. బ్రెయిన్ చాలా సాఫ్ట్గా డెలికేట్గా ఉంటుంది. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన నోట్లో అద్భుతమైన టేస్ట్ రావడానికి ఈ బ్రెయిన్ భలేగా ఉపయోగపడుతుంది. చక్కటి టేస్ట్ ఈ పన్నీర్ ముక్కల్ని కూడా ఇలా వేసుకొని ఈ బ్రెయిన్ పన్నీర్ ఈ ఫ్రైడ్ రైస్ చేసేసుకున్నాం. దీంట్లో ఇలా బ్రెయిన్ ముక్కలు ఏరుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది. కవ్ అండ్ కాఫ్ రైస్ తోటి ఈ అద్భుతమైన ఈ రైస్ రెడీ అయిపోయింది. చాలా మజేదార్ టేస్ట్ అంటే ఆ మిరియాలు ఘాటు, ఆ చక్కటి అద్భుతమైన టేస్ట్, ఆ ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ అయినది అద్భుతంగా దీంట్లో ఎంజాయ్ చేయొచ్చు. మరి తినేద్దామా? ఒట్టి బ్రెయినే కాదు దీంతోపాటు పన్నీర్ కూడా వేసేసి చక్కగా తయారు చేసుకున్నాం. సో మరి ఏంటి, బ్రెయిన్కి ఒక సాఫ్ట్ ఒక మంచి రుచి ఉంటుంది. ఒకసారి ఈ రుచి అలవాటైందనుకోండి, ప్రతి వారం కాకపోయినా అప్పుడప్పుడు పాయా కూర తలకాయ కాలు చేసుకున్నప్పుడు అప్పుడు బ్రెయిన్ తెచ్చుకొని దాన్ని చక్కగా ఇలా వేయించుకొని ఆ పన్నీర్ ముక్క కూడా ఫ్రై అయ్యి భలే మంచి టేస్ట్ వచ్చేసింది. చూస్తారు కదా అదిరిపోయే టేస్టు. ఇలా ఉంటే ఇంకేం కావాలనిపిస్తుంది. చక్కగా చేసుకోండి. ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని చక్కగా ఆస్వాదించండి. బేజా ఫ్రై పులావ్ తయారు చేయడానికి ముందుగా పన్నీర్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, సోయా కూర కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి చక్కగా దాన్ని బంగారు రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి, ముందుగా కట్ చేసుకున్న సోయా కూర కూడా వేసి దాన్ని ఫ్రై చేయాలి. తర్వాత దాంట్లో బ్రెయిన్ అలాగే పన్నీర్ ముక్కల్ని కూడా వేసి చూపించిన విధంగా స్లోగా కుక్ చేసుకుంటూ తర్వాత మిరియాల పొడి జల్లి మూత పెట్టి దాన్ని ఒక 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న మన ఆవు దూడ రైస్ వేసి చక్కగా టాస్ చేసుకోవాలి. దీన్ని వేడి వేడిగా వడ్డించుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మన ఈటీవీ అభిరుచి వంటల ప్రోగ్రామ్ లో ఎన్నో అద్భుతమైన వంటల ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
మరి ఆ రెసిపీలు అన్నీ చూస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు రాసుకోలేము, కొన్నిసార్లు అవి గుర్తు కూడా ఉండవు. మరి ఒట్టి సూపర్ షెఫే కాదు, మన సూపర్ మామే కాదు, బోల్డ్ అన్ని వంటల ప్రోగ్రాం మన ఈటీవీ అభిరుచిలో వచ్చేవి. మీరు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్, అలాగే ఫేస్బుక్లో కూడా ఈటీవీ అభిరుచి ఛానల్ని మీరు లైక్ చేసి ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ మీకు తీరికున్నప్పుడు మన ఇంటర్నెట్ ద్వారా చూసుకోవచ్చు. తప్పకుండా చూడండి. మరి ఈటీవీ అభిరుచి వంటలు మరింత ఎంజాయ్ చేయండి.